సార్ మీకు ఫోనే ఉంది సార్, మీరు కొంచెం ముందు కూడా కావాలి. పైకెట్టు పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు. ఆయన పిల్లడు జోహార్ పొట్టి శ్రీరాములు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన ఆర్య వైశ్య సంఘంలోనే ఒక మణిదీపం. వారు ఎంతో నిరాడంగా ఎంతో మన భారతదేశంలో మనకి ఏదైతే స్వరాజ్యం రావాలని అప్పుడు కూడా చేశారు. అదే రకంగా మరి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలని, దానివల్ల మాత్రమే మనకి ఒక మంచి అభివృద్ధి జరుగుతుంది అని తెలుగువారి కోసం ఆయన ఆత్మార్పణం చేశారు. 56 రోజులు మరి వారు అమర నిరాహార దీక్ష కూర్చున్నారు అని అంటే అది ఎంత ఖచ్చితమైన ఒక మనస్సుతో అన్ని రోజులు ఆహారం నీరు లేకుండా ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు అని అంటే వారిని ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని ఈరోజు వారి జన్మదినం సందర్భంగా స్మరించుకోవడం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతిని పురస్కరించుకొని పట్టణ ఆర్యవేశ సంఘం మరియు వాసవికుల భద్రాచలం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు పొట్టి శ్రీరాముల మార్గంలో వారి యొక్క జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16 వెల్లింగ్టన్ స్ట్రీట్లోని చెన్నైలో జన్మించడం జరిగింది. వారి తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, గురవయ్య గారు. మరి చిన్నప్పుడే మరి వారి భార్య వియోగంతో వారు గాంధీ మార్గం వైపు వెళ్ళి అహింసతోటి మరి గాంధీ గారి అనుచరులుగా వారు ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా వెళ్ళడం జరిగింది. అట్లాగే ఒకానొక సందర్భంలో మహాత్మా గాంధీ గారు కూడా పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది నిస్వార్థపరులు ఉంటే నేను కేవలం మన యొక్క స్వాతంత్ర్యాన్ని ఒక 2-3 సంవత్సరాల్లో తేగలను నాకు ఆ విశ్వాసం ఉందని చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ ప్రశంసలు పొందిన మహానుభావుడు మన పొట్టి శ్రీరాములు గారు. అట్లాగే ఆయన యొక్క స్ఫూర్తిని మనందరం కూడా యువత ముఖ్యంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి గత 2 సంవత్సరాలుగా ఆయన్ని పొట్టి శ్రీరాములు గారిని మేము స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు జిల్లాలో మరి నా తరపున సుమారుగా 105 కార్యక్రమాలు నా సొంతంగా చేయడం జరిగింది. అట్లాగే 23 మండలాల్లోని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు వాళ్ళ కమిటీలు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన విద్యాపరంగా, వైద్యపరంగా, వివాహపరంగా మరి పెన్షన్లు కూడా ఒక 3కి ఇస్తున్నాం ఈ రోజున. అట్లాగే మన చెరుకూరు కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో, భద్రాద్రి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో సుమారుగా 1000 మంది పేద వారికి మనం 50,000 రూపాయలు తక్కువ రుణాలకి వడ్డీకి ఇవ్వడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి జయంతి 123 సందర్భంగా భద్రాచలం టౌన్ ఆర్యవైశ్య అందరం కలిసి జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల చేసి నివాళులు అర్పించారు. జోహార్ అమరజీవి. వాసవికుల జిల్లా మరియు పట్టణ ఆర్యవైశ్య సంయుక్త ఆధ్వర్యంలో జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరం. భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు వాస్తవికుల తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి, అలాగే నిర్వహించాలని చెప్పి దానికి అందరూ తోడ్పాటు అందించాలని సౌకర్యంగా పట్టణంలో ఈ రోజున పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ సంయుక్తంగా పొట్టి శ్రీరాములు వారి 123వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క రోడ్డుని భద్రాచలం వాసులందరూ బ్రిడ్జి రోడ్డు అను లేకపోతే ఇంకోటనో అంటున్నారు. ఇది పొట్టి శ్రీరాములు రోడ్డు అని చెప్పి ఎప్పుడో నామకరణం చేయడం జరిగింది. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దుకాణదారులు కానీ లేకపోతే అడ్రస్ కూడా పొట్టి శ్రీరాములు రోడ్డు అని చెప్పి ఇస్తే బాగుంటుందని చెప్పని మన భద్రాచల వాసులందరికీ కూడా నేను సౌజన్యంగా కోరుచున్నాను. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలని విడదీసి
ఒకే భాష ఒకే రాష్ట్రం కింద ఉంచాలన్న పొట్టి శ్రీరాములు గారి విజ్ఞప్తి ఆ రోజు పట్టించుకోకపోవడంతో 56 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి దీన్ని సాధించారు. ఆయన ఒక వైశ్యుడి కోసము, ఒక రెడ్డి కోసము, ఒక కాపు కోసము, ఒక కమ్మ కోసము, వేరే వాళ్ళ కోసం చేయలేదు. ఆయన రాష్ట్రం గురించి చేశారు. కాబట్టి ఇది ఆర్య వైశ్యుల మనిషి కాదు, ఆయన ప్రజల మనిషి. భద్రాచలంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో ఆయన గురించి ఇవాళ చాలామంది కొనియాడుతున్నారు. ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తున్నాయి అంటే అవన్నీ పొట్టి శ్రీరాములు గారి పుణ్యమే. కాబట్టి ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.